నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, కులమతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి ఆదుకుంటున్నామని, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ప్రజలు ఉద్దేశం ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 25 రోజులు మాత్రమే అయిందని, 6 గ్యారెంటీలను 100 రోజులలో తప్పకుండా అమలు చేసే తీరుతామని ఆయన అన్నారు. పేదవారికి ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు పెంచుతామని, ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. గట్టిగా చప్పట్లతో వారికి సాధారణంగా దర్పల్లికి ఆహ్వానిద్దాం. 5 ఏళ్ల కాలం తీసుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ గౌరవ ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు చిరు సత్కారాన్ని ఏర్పాటు చేశారు. గట్టిగా చప్పట్లతో ఎమ్మెల్యే గారికి ఆహ్వానిద్దాం. భాస్కర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నా. మహేందర్ గారు ఎమ్మెల్యే గారికి సాధారణంగా పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు సర్పంచ్ భగవాన్ రెడ్డి గారు కూడా రేట్లపల్లి భూపతి సార్ గారు మొదటిసారి దర్పల్లి గ్రామానికి ప్రజాపాలనలో భాగంగా ఇచ్చేసిన వారికి దర్పల్లి ప్రజల తరఫున స్వాగతం, ఘన స్వాగతం పలుకుతూ వారి అనుమతితో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటిగా ఈ ప్రజా పరిపాలన సందేశాన్ని మన గౌరవ డిఎస్పీ గారు చదివి వినిపిస్తారు. అందరికీ నమస్కారం. ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరునే అభయస్థం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో జరిగినటువంటి ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి మనందరి హృదయాలలో గెలుపును సంపాదించుకొని గెలిచి ఈరోజు మన గ్రామానికి విచ్చేసినటువంటి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారిని పుష్పగుచ్చంతో సాధారణంగా ఆహ్వానించవలసిందిగా గౌరవ గ్రామ పెద్దలు జరిగింది. మరి ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు మాట్లాడే ముందు గౌరవ ప్రథమ పౌరులు శ్రీ సర్పంచ్ గారు మాట్లాడతారు. కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, అట్లాగే ఎంపీపీ సోదరిమణి నల్లా సారిక హనుమంతరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోదరుడు ఆర్మూర్ చిన్న బాలరాజు గారికి, అధికారులకు, అనధికారులకు, మహిళా గ్రూప్ లీడర్లకు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన జనానికి అందరికీ ప్రజా పరిపాలన సందర్భంగా శుభాకాంక్షలు. మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం. ప్రజా పరిపాలన కార్యక్రమం 28/12/2023 నాడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు 6వ తేదీ వరకు సుమారు మనకు ప్రజా పరిపాలన దరఖాస్తులు దర్పల్లిలో 3300 ప్రజా పరిపాలన దరఖాస్తులు రావడం జరిగింది. అట్లాగే జనరల్ దరఖాస్తులు 1100 దరఖాస్తులు జనరల్గా రావడం జరిగింది. సుమారు 5,000 వరకు దరఖాస్తులు ఈరోజు మన దర్పల్లి గ్రామంలో తీసుకోవడం జరిగింది. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలా తలములో ఏమం పండగ
మన నిజామాబాద్ రూరల్ ప్రాంతము, గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం. చాలామంది రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, కర్షకులు, కార్మికులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డవారు. సార్, మీ హయాంలో లబ్ధిదారులకు ఎక్కువ సంఖ్యలో తండాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మీ హయాంలో ఎక్కువ అప్లికేషన్లకు లబ్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే దరిపల్లిలో సుమారు 5,000 అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి మా దరిపల్లి ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా దరిపల్లి పెద్ద గ్రామం సార్, మేజర్ గ్రామ పంచాయతీ. మా దరిపల్లికి ఎక్కువ న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెడ్డి గారికి మరియు ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ మరియు ముంగటున్న మా అక్క చెల్లెళ్ళందరికీ, మా అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్కారములు. మీరు ప్రజాసేవ అంటే ఇంతకుముందు మీకు రేషన్ కార్డులు లేవు, మాకు పింఛన్లు లేవని కష్టపడ్డారు. ఇప్పుడు రేషన్ కార్డులే కానీ, పింఛన్లే కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇచ్చిండు. మన అక్క చెల్లెళ్లకు, మన ఆఫీసర్లు ఎవ్వరే కానీ అక్క చెల్లెళ్లను ఎక్కువ దింపించుకోకుండా ఆఫీసర్లు అందరూ మంచిగా పనిచేయాలని మా అక్క చెల్లెళ్ళందరికీ, మీ ఆఫీసర్లందరికీ నా యొక్క నమస్కారం చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతుండ్రు, మాకు ఇదైతే లేదు, మాకు అదైతే లేదు, మేము ఆఫీసులో పొంటి తిరుగుతున్నాము అని. కానీ ఇప్పుడు అలాంటి కష్టము పడకండి. మీరందరూ ప్రతి ఒక్కరు మనము ఏ పని కాకుండా మాకు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అడగండి. ఎమ్మెల్యే గారు మాకు దరిపల్లి మండలము ఇంకా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. పరిధిలో నిర్వహిస్తున్న గ్రామ సభకు సభాధ్యక్షులు మా సోదరుడు బాలరాజన్న గారు, అలాగే మా అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి గారికి, అలాగే ఈ సభకు టీమ్ లీడర్ ఎంపీడీఓ గారు, అలాగే తహసీల్దార్ గారు, వేదికలు అలంకరించిన డిఎల్పిఓ గారు, అలాగే వేదికలు అందించిన ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజల వద్దకు పాలన. మనం చూసాం గత 10 సంవత్సరాలుగా మనకు ఏది అవసరం వచ్చినా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ కాళ్ళ చెప్పులు అడిగేలా తిరిగినా మనకే పని కాలేదు. దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈరోజు ముఖ్యమంత్రి, అప్పటి పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మనల్ని ఒక మాట్లాడిగారు. మనకు ప్రజాపాలన కావాలి, ప్రజలకు పాలన కావాలంటే మమ్మల్ని గెలిపించమని అడిగితే, మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ ఆఫీసుల చుట్టూ కానీ, ఏ మీసేవల చుట్టూ కానీ, ఏ పార్టీ నాయకుల చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించేదే ఈ ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ఈ రోజుతో మొదలైంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంతకాలం కొనసాగుతుంది. దీన్ని మరొకసారి మనందరికీ గుర్తు చేసుకుందాం. 2004లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు రచ్చబండ పేరుతో. ఆనాడు అమలైన సంక్షేమ పథకాలు తదనంత కాలంలో ఏ రోజు కూడా ప్రజల వద్దకు పరిపాలన రాలేదు, ప్రజల వద్దకు ఏ ప్రభుత్వ ఉద్యోగులు రాలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో మాట ఇచ్చిన విధంగా కేవలం తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీ స్కీమ్లపై సంతకం పెట్టి 48 గంటల్లో సోదరీమణులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించి 5 లక్షల ఆరోగ్య సహాయాన్ని 10 లక్షలకు పెంచి చరిత్ర సృష్టించి ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా 100 రోజుల్లో, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీముల్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా ఈరోజు 6 అదే దరఖాస్తు ఫామ్ ప్రభుత్వం కూడా మీకు అందించి, ఎలాంటి ఆఫీసులు, ఎలాంటి జిరాక్స్లకు వెళ్లకుండా 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తును మీ అందరికీ అందించి, అధికారులు మీ ముందుంచి
ఖచ్చితంగా 100 రోజుల్లోపు అమలు చేస్తామనే చిత్తశుద్ధితో ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మన స్థానిక శాసనసభ్యులు మరి అన్నింటికి ముందుండి అన్నింటిని పరిష్కరించే మన భూపతి రెడ్డి గారికి పేరు పేరున మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సభా వేదిక నుంచి మేము ఒక ప్రకటన చేస్తున్నాం. ఇంతకు ముందులాగా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇళ్ళ చుట్టూ మీరు తిరగవద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం మీ ముందుకు వస్తుంది, అధికారులు మీ ముందుకు వస్తారు, మేము మీ దగ్గరికే వస్తాం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటికి వెళ్ళి మీరు అప్లికేషన్ కానీ అప్పీల్ కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి పని చేయకండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీ వద్దకే పరిపాలన తీసుకొస్తున్నందుకు మనందరి తరపున మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్రామానికి రావడం జరిగింది. ముందుగా ఈ గ్రామ పెద్దలకు, గ్రామానికి చెందినటువంటి మహిళా సోదరిమణులకు, అక్కా చెల్లెలందరికీ నా మీద విశ్వాసం ఉంచి, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంచి మరి మేము ఎలక్షన్లో చెప్పిన మాటలు విని ఒక అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు మీరందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. ఈ సందర్భంగా నాతో పాటు ఈ ప్రజాపాలనకు వచ్చినటువంటి మీ గ్రామ సర్పంచ్ బాలరాజు గారికి, అదేవిధంగా ఎంపీపీ సారికా హనుమంత్ రెడ్డి గారికి, మరి మన అఫీషియల్స్ ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎల్పిఓ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి, శేఖర్ గౌడ్ గారికి, గంగారెడ్డి గారికి, గోపి గారికి, ఎర్రన్న గారికి, మరి వనాజ్పేట సర్పంచ్ భగవాన్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, సంతోష్ రెడ్డి గారికి, మన ఇందల్వాయి మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, ఎక్స్ సర్పంచ్ సుభాష్ గారికి, చాలామంది ఉన్నారు వేదికలో. దయచేసి అందరు కూడా పేరు పేరున పత్రికా విలేకరులకు అందరు కూడా మరొకసారి నమస్కారాలు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి నేను ఇక్కడ మనం ఒక రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. ఆ రోజులో కూడా మీ గ్రామాన్ని గురించిన సమస్యలు కూడా నేను ప్రస్తావించడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ గాంధీ చౌక్లో మనం పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ 6 గ్యారంటీల పథకాలు ఏదైతే ఉందో అది భూపతి రెడ్డిదో రేవంత్ రెడ్డిదో కాదు, స్వయాన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ యొక్క మాట కాబట్టి 100% మేము అమలు పరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది మీరందరి దయతోని మరి ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలవడము, అక్కడ మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అదంతా కూడా జరిగింది. అయితే చెప్పినట్టుగానే 7వ తారీఖు నాడే మీరందరూ కూడా టీవీలో చూసి ఉంటారు, లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద పెట్టడం జరిగింది. అది కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో మరి అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో పెట్టడం జరిగింది. దాని తర్వాత 2 రోజులకే మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా డిసెంబర్ 9 నాడే మరి మహిళలకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారిగా మొత్తం ఆర్టీసీ బస్సులలో తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కలిగించడం జరిగింది. ఇక్కడ ఉన్న మా అక్కా చెల్లెలందరూ కూడా చాలామంది 9వ తారీఖు నుండి ఇవాళ 7వ తారీఖు వరకు, ఇవాళ 6వ తారీఖు, 28 రోజుల్లో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు, గుడ్లకు పోయి ఉంటారు, మీ పిల్లల దగ్గర పోయి ఉంటారు, మీ తల్లిగారి దగ్గర పోయి ఉంటారు, లేకుంటే ఇంకెటో హైదరాబాద్కి పోయి ఉంటారు. ఇక్కడ ఏం సపోర్ట్ చేస్తలేరు, నవ్వుతున్నారు కానీ ధన్యవాదాలు. అంటే అదేవిధంగా మరి పేదలకు ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉందో పేదలకు కూడా వైద్యం అనేది కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దానికి మీకు అందరూ కూడా తెలుసు, 10 సంవత్సరాలలో ఏ విధంగా అది అమలైంది. ఏ హాస్పిటల్ పోయినా కానీ మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు, లేదంటే ఉంటే ఇంక ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అని చెప్పడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. ప్రతి వాళ్ళు కుటుంబంలో ఎవరో ఒక రోజు హాస్పిటల్ వెళ్ళాల్సిందే, వెళ్తూ ఉంటారు.
కాబట్టి ఈరోజు పేదవారికి వైద్యం ఖరీదైంది కాబట్టి వాళ్ళకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి అందులో ఉన్న వ్యాధులను కూడా 300 నుండి 1600 వరకు పెంచి మరి 5 నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, అదేవిధంగా మరి మన ఈ 6 గ్యారంటీ స్కీములు, ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రిసిటీ ఎంత వాడుతున్నారు, సిలిండర్లు ఎన్ని వాడుతున్నారు, ఇండ్లు ఉందా లేదా, మరి పొలం ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మరి మీరు పెన్షన్ తీసుకుంటున్నారా, పెన్షన్ తీసుకుంటే ఏ పద్ధతి ద్వారా తీసుకుంటున్నారు, ఒంటరి మహిళల, బీడీ కార్మికుల, ఇవన్నీ కూడా దాని డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద ఈ కార్యక్రమాన్ని 28వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు 28 నుండి ఇవాళ వరకు, ఇవాళ లాస్ట్ డే, మరి ప్రతి 100 ఇండ్లకు ఒక టేబుల్ చొప్పున పెట్టి దాంట్లో జనరల్ కౌంటర్ కూడా పెట్టి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. చాలామంది ఇక్కడ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు నిన్న డేటా ప్రకారం, ఇవాళ డేటా ప్రకారం అయితే మన దగ్గర ఉన్నాయి 2577 ఇండ్లు, ఏది 2011 సెన్సెక్స్ ప్రకారం. కానీ ఇవాళ మరి దగ్గర 4000 అప్లికేషన్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? 2500 కుటుంబాలు ఉంటే మరి 4000 అప్లికేషన్ ఎట్లా వచ్చినాయి అంటే, మరి 2500 కుటుంబాల లెక్క అనేది 2011లో జరిగింది. అది ఇవాళ మనం 2023లో ఉన్నాం. అంటే దగ్గర 13 సంవత్సరాల కింద జరిగినటువంటి లెక్క. మధ్యాహ్న సెన్సెక్స్ కాలే, మనకు కరోనా చేయబట్టి 2011లో కావాల్సింది, 2021లో కావాల్సింది కాలే. అయితే ఇంకా రేషన్ కార్డుల విషయంలో వస్తే కూడా గత ప్రభుత్వం, మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు 10 సంవత్సరాలలో దర్పల్లిలో ఎన్ని కుటుంబాలు ఏర్పడలే, పిల్లలు పెరిగినరు, వాళ్ళ పెళ్ళిళ్ళైనాయి, అన్నదమ్ములు పెళ్ళిళ్ళైన తర్వాత కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి కొత్త కుటుంబాలు ఎవ్వరికి కూడా 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. అందుకనే ఇప్పుడు దర్పల్లిని 600 రేషన్ కార్డులు వచ్చినాయి, ఇంకా వస్తాయి ఇవాళ సాయంత్రం వరకు. అందుకనే నేను ఏమంటున్నానంటే, ఈ ఫామ్లో సింపుల్గానే అడిగి ఇంకెవరైనా ఫిలప్ చేయని వాళ్ళు కూడా ఫిలప్ చేయండి. ఈ ఆధార్ కార్డు నంబర్లు కరెక్ట్ రాయాలి, మీ సిలిండర్ నెంబర్ కరెక్ట్ రాయాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబర్ కరెక్ట్ రాయాలి. భూముల పట్టా పాస్బుక్లు దర్పల్లి వాళ్ళకు 4 గ్రామాలలో భూమి ఉండొచ్చు. ఇటు పక్కకు సీతాపేట ఉండొచ్చు, ఇటు గోవిందపల్లి ఉండొచ్చు, లేకుంటే ఇంకా ఇటు పక్కకు సిరికొండ దగ్గర, కొండూరు దగ్గర ఉండొచ్చు.